తింటున్నాం కదా, సన్న బియ్యంతో వండి మనం తినుడే కాదు, సంటి పిల్లలకి ఇవాళ బుక్కెడు బువ్వ మా అక్కలు పెడతలేరా? మా అక్కల్ని అడగండి. ఇవాళ మీడియా మిత్రులకు చెప్తున్నా, ఏ ఆడబిడ్డనైనా పలకరించండి. ఈనాడు సన్న బియ్యం వాళ్ళ ఇంటికి వస్తున్నాయా లేదా, దాంతోనే వాళ్ళు వంట వండుకుంటురా లేదా? ఆ ఎల్లా సన్న బియ్యం 60 రూపాయల కేజీ ఉండే, మేము ఇయ్యడం మొదలుపెట్టినాక ఇవాళ మార్కెట్లో 45 రూపాయలకే వచ్చినాయి సన్న బియ్యం బజార్లకు కొనుక్కోవాలంటే. ఇదే కాదు, ఆయల్ల బతుకమ్మ చీరలు అన్నాడు, మీ బతుకులు బాగుపడతాయన్నాడు. చీరలు ఇయ్యంగానే మా అక్కలు తీసుకొచ్చి జొన్నసేన్ల కడ పిట్టలకు అడ్డం కట్టేది బెదిరింపుల కోసం. ఎన్నడన్నా మా అక్కలు ఆ చీర కట్టుకున్నారా? మా ఆడబిడ్డలు ఈయనే ఉన్నారు, మీరు ఇంటర్వ్యూ చేయండి వరుస పెట్టి. మొన్న మేమిచ్చినాం ఇందిరమ్మ చీర, ఆడబిడ్డకు చీర పెట్టుడంటే సారె పెట్టినట్టని మీ సోదరుడిగా నేను 65 లక్షల ఆడబిడ్డలకు తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో 65 లక్షల ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన, ఇంటింటికి చీర పంపించిన. పట్టణాలలో 35 లక్షలు మళ్ళీ పంచబోతున్నాయి, ఎందుకంటే పరిశ్రమలు తయారు చేసి ఇవ్వలేదు. 1 కోటి మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు సారె పేరు మీద ఈరోజు నేను పంపించిన. చాలా మంది కెమెరాలలో కనిపిస్తున్నారు ఇందిరమ్మ చీరలు కట్టుకొని ఈ సభకు మా ఆడబిడ్డలు వచ్చింది. పండుగ పూట నాడు ఆడబిడ్డ సంతోషంగా కట్టుకునే చీర పుట్టింటి నుంచి పెట్టే చీర. అట్లాంటి చీరలలో కూడా సూరత్ నుంచి కిలోలలో కొనుక్కొచ్చి కమిషన్లు కొట్టేసిన నీతి జాతి నీది. ఆడబిడ్డల చీరలు కూడా వదలని జాతి నీది దోసుకున్నావు నువ్వు. మా గురించి మాట్లాడే భూమి ఉన్నోళ్ళకు ఉచిత కరెంటు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిండు. పేదలు పట్టణాలలో నేను పోయినప్పుడు భూమి ఉన్నోళ్ళకు ఉచిత కరెంటు ఉంది, కానీ మా ఇంటి బిల్లు ఎవరు కడతారు నాయనా అని అడిగారు. అందుకే ఈరోజు 52 లక్షల పేదల కుటుంబాలకు 200 యూనిట్లు ఇళ్లల్లా ఉచిత కరెంటు బిల్లు లేకుండా చేసి మా ఆడబిడ్డలు ఫ్యాన్ వేసుకున్నా, టీవీ పెట్టుకున్నా, ఫ్రిడ్జ్ పెట్టుకున్నా ఈరోజు ప్రతి ఇంటికి 52 లక్షల మందికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తలేమా? మా రిపోర్టర్లు సోదరులు కూడా కొందరికన్నా ఈ పథకం అందుబాటులోకి వచ్చే ఉంటుంది. ఎందుకంటే చాలామంది అందులో తిరుపతి చేయెత్తుతూనే ఉన్నాడు, ఆయనకు వస్తున్నట్టే ఉంది చూస్తుంటే. ఎందుకంటే చాలామంది రిపోర్టర్లు కూడా పేదోళ్ళు ఉన్నారు, 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆడబిడ్డలకు మహిళా సంఘాల నాడు పెడితే మహిళా సంఘాలను నిర్వీర్యం చేసి స్వయం సహాయక సంఘాలకు రూపాయి ఉట్టకుట్ట చేసింది. కానీ 2 ఏళ్లల్లా 27,000 కోట్ల రూపాయలు సున్నా మిత్తితో ఆడబిడ్డలకు ఇస్తే ఇవాళ ఆడబిడ్డల చేతుల నగదు ఆడుతుంది. నగదే కాదు, ఆడబిడ్డల ఆర్టీసీలో నేను ఇవాళ మా అక్కల్ని అడుగుతున్నా, ఈ 2 ఏళ్లల్లా ఎక్కడికైనా బస్సు ప్రయాణం చేస్తే ఎవరన్నా చిల్లి గవ్వనన్నా మిమ్మల్ని అడిగినరా అక్క మీరు చెప్పండి. 2 ఏళ్ల నుంచి అద్భుతంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చి మీరు ఆత్మ గౌరవంతో అమ్మగారి ఇంటికి పోయేటట్టు అమ్మోరిని దర్శించుకోవాలన్నా, జోగులాంబ తల్లిని దర్శించుకోవాలన్నా, మన్నెకొండ వెంకటేశ్వర్ల స్వామిని దర్శించుకోవాలన్నా ఇవాళ మీకు ఉచిత బస్సు ప్రయాణం ఇయ్యలేదా? ఎవరన్నా ఒక్క రూపాయి అడిగినరా? ఎవడన్నా అడిగితే నా ఫోటో జేబులో పెట్టుకొని తీసి చూపిరు, ఈయన దగ్గర పోయి తెచ్చుకోపోయి కిరాయి పైసలు. ఎవరన్నా ఆడబిడ్డల్ని బస్సు కిరాయి పైసలు అడిగితే వాళ్ళు ఉద్యోగం ఆన్నే ఊడగొడతా. ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, ఆడబిడ్డలకు 1000 బస్సులు కొనిచ్చి ఆర్టీసీకే కిరాయికి పెట్టి ఇవాళ 1000 బస్సుల యజమానులను ఆడబిడ్డల్ని చేసినాం. నారాయణపేటలో పెట్రోల్ బంకు నడుపుతామంటే మహిళా సంఘాలకు ఈరోజు ల్యాండ్ ఇచ్చి పెట్రోల్ బంకులు నడుపుకునేది ప్రతి జిల్లాల ఆడబిడ్డలకి ఇవాళ పెట్రోల్ బంకులు నడపడానికి ఈరోజు మనం అవకాశం ఇచ్చినాం. ఒక్కొక్కటిగా విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, నిరుద్యోగ యువకులు కావచ్చు, ఇలా ఒకటొకటిగా ఈ సమస్యల్ని పరిష్కరించుకుంటూ వస్తున్నాం. 2 ఏళ్ళు కూడా కాలేదు, శుక్రాచార్యుడు సుబావులు మారీచుడు ఇవాళ బయలుదేరు నువ్వు దిగిపో అని. ఏం మీ అయ్యా జాగిరా లేకపోతే మీ తాతలు ఇచ్చిన ఆస్తా? 4 కోట్ల తెలంగాణ ప్రజలు కష్టపడితే నమ్మకంతో విశ్వాసంతో ఆశీర్వదించి అక్కడ కూర్చోబెట్టిను.
నీ తాతలు ఇచ్చిన ఆస్తి కాదు నువ్వు అడిగితే చెప్తే దిగిపోవడానికి. మాకు తెలుసు ఎట్లా ఉండాలనో, 10 ఏళ్ళు పరిపాలన ఎట్లా చెయ్యాలనో, ప్రజా సమస్యలను ఎట్లా పరిష్కరించాలనో మాకు తెలుసు. మా జిల్లా అంటే నీకు చిన్న చూపు ఉండొచ్చు, ఎందుకంటే ఎక్కడి నుంచో వలస వస్తే కడుపులో పెట్టుకొని చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు నిన్ను పంపిస్తే, పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరెత్తకపోయినా మేము నిన్ను చిన్న మాట, పల్లెత్తు మాట అనలేదు. కాబట్టి పాలమూరు వాళ్ళంటే నీకు చిన్న చూపు ఉండొచ్చు, కానీ అది మా మంచితనం, మా చేతగాని తనం కాదు. మాకు తెలుసు ఒకవేళ మా చేతగాని తనం అని ఎవడైనా మమ్మల్ని చిన్న చూపు చూస్తే మా పాలమూరు పౌరుషం ఏందో, కర్రు గాల్చి ఎక్కడ వాత పెట్టాలనో మాకందరికీ తెలుసు. అందుకే ఇవాళ ఒక్క మాట సూటిగా ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. నువ్వు పడావ పెట్టిన ప్రాజెక్టులు, నువ్వు బడికి నిధులు ఇవ్వకపోవడాన్ని ఇవాళ సమస్యల్ని పరిష్కరించి ముందుకు వెళ్తున్నాం. నచ్చితే వచ్చి ఆశీర్వదించు, నచ్చకపోతే నీ ఫామ్ హౌస్లో నువ్వు విశ్రాంతి తీసుకో, అంతే తప్ప మారు వేషాలలో మారీచులను పంపితే ఇక్కడ చూస్తూ ఊరుకునేవాడు ఎవడు లేడు. అందుకే మిత్రులారా, ప్రతి 2-3 నెలలకు వస్తూనే ఉంటా. మా ఎమ్మెల్యేలందరికీ, మా ఎంపీలందరికీ కూడా ఇంతకుముందే పెద్దల అరుణమ్మ గారు చెప్పినారు, ఎన్నికలప్పుడు నా ఓటమికి మా అందరూ ప్రయత్నం చేసిండ్రని. నేనేం దాపరికం లేదు, నేను నిలబడితే కూడా అన్ని మీటింగులు చేయను, అంతకంటే ఎక్కువ మీటింగులు మహబూబ్నగర్ ఎంపీ కోసం, వంశీచంద్రెడ్డిని గెలిపించడం కోసం తిరిగిన. ఒకవేళ నేనే నిలబడితే 4 మీటింగులు చేస్తోని, కానీ వంశీచంద్రెడ్డిని గెలిపించాలి, మా అరుణమ్మను ఓడగొట్టాలని 14 మీటింగులు పెట్టిన మహబూబ్నగర్ పార్లమెంట్లో. కానీ ప్రజలు వారిని ఆశీర్వదించారు, గెలిపించారు. ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికల తర్వాత రాజకీయాలు లేవు, కుట్రలు కుతంత్రాలు లేవు. ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మహబూబ్నగర్కు పార్లమెంటు సభ్యులు డీకే అరుణమ్మ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మేమున్నాం, కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణితో సమస్యల పరిష్కారం కోసం, సమస్యల్ని పరిష్కరించి పాలమూరు అభివృద్ధి కోసం కలిసిమెలిసి ముందుకు వెళ్తాం తప్ప ఈనాడు మేము చిల్లర రాజకీయాల కోసం, లేకపోతే ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకునే సమస్యనే లేదు. అందుకే మిత్రులారా, ఇది గిట్టని వాళ్ళు కొంతమంది ఉంటారు, అంటుంటారు రేవంత్ రెడ్డి పోయి పదే మోడీని కలుస్తారని. కలవకపోతే ఏం చేస్తామే? అనుమతులు రావాలి, నిధులు తేవాలి అంటే ఇచ్చే వాళ్ళని కలవాలనా లేదా? ఇవాళ మీరు ఇందిరమ్మ ఇల్లు కావాలంటే స్థానిక ఎమ్మెల్యేని కలుస్తలేరా? మీ వార్డులో పనుంటే వార్డు మెంబర్ను, సర్పంచ్ను కలుస్తలేరా? ఈరోజు గ్రామంలో ఏదైనా అభివృద్ధి జరగాలంటే సర్పంచ్ ఎంత కీలకమో, ఈ దేశంలో ఏ రాష్ట్రమైన అభివృద్ధి జరగాలంటే ప్రధానమంత్రి గారు కూడా అంతే కీలకం. దేశ ప్రధానమంత్రిగా వారిని గౌరవిస్తాం, మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులను తెచ్చుకుంటాం. ఎన్నికలు వచ్చినప్పుడు ఆనాడు మహబూబ్నగర్ పార్లమెంట్లో ఏ వాతావరణం ఉండేనో మళ్ళీ ఎన్నికల్లో పోటీ పడతాం, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎన్నికల్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు, అభివృద్ధిలో కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. నాకు వాళ్ళు శత్రువులు, వీళ్ళు శత్రువులు అని మాట్లాడుతుంటారు. నాకెవ్వరు శత్రువులు లేరు. శత్రువు అనుకున్నోని 2023లో బండకేసి కొట్టినా, 2024లో పార్లమెంటులో గుండు సున్నా ఇప్పించినా, మల్కాజ్గిరిలో ఉన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యే చనిపోయినా గెలిపించుకున్నా, నిన్నగాక మొన్న జూబ్లీ హిల్స్లో గెలిపించుకున్న సర్పంచ్ ఎన్నికల్లో 66%తో ఈరోజు గెలిచిన. ఆయన నడుమిరిగి ఫామ్ హౌజులు ఉంటే ఆయనను శత్రువు అని నేనెందుకు అనుకుంటా? ఆయన లేచి చక్కగా నిలబడ్డప్పుడు కదా నేను మాట్లాడేది. అందుకే నాకెవరు శత్రువులు లేరు. రాజకీయ ప్రత్యర్థులుంటే ఎన్నికల్లో ఓడించినాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందుకే నా శత్రువులు అక్షరాస్యత లేకపోవడం, నా శత్రువు పేదరికం, నా శత్రువులు ఎవరైనా ఉన్నారంటే మహిళలకు అన్యాయం చేసేవాళ్ళు నా శత్రువులు, విద్యార్థులకు నష్టం కలిగించేటోళ్ళు నా శత్రువులు, చదువుకోకుండా ఊరు మీద తిరిగే వాళ్ళు నా శత్రువులు, చదువుకోకుండా అడ్డు తగిలే వాళ్ళు నాకు శత్రువులు తప్ప పేదరికాన్ని నిర్మూలించడమే నా బాధ్యత. నా శత్రువైన పేదరికాన్ని తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తరమాలన్నదే నా లక్ష్యం. మీరందరూ తోడు ఉండాలి, మీరు అండగా నిలబడాలి, మనకొచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. రాజకీయాలకు అతీతంగా
ఈరోజు పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసుకోవాలి. అభివృద్ధిలో మీరందరూ సహకరించాల్సిందిగా, మనందరం కలిసికట్టుగా పని చేయాల్సిందిగా మీ అందరిని కోరుకుంటున్నా. మీరందరు సిద్ధమేనా? మీరందరు సిద్ధమేనా? మీరందరు సిద్ధమేనా? మరి సిద్ధమైతే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మంచోళ్ళని గెలిపించండి, మనోళ్ళని గెలిపించండి, మంత్రులతో కలిసి పనిచేసేటోళ్ళను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించండి. మున్సిపల్ ఎన్నికల తర్వాత మళ్ళీ వస్తా, మిమ్మల్ని కలుస్తా, మళ్ళీ 100 కోట్ల నిధులు తెచ్చి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నాది, మనందరిదని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మహా గర్జనగా మహబూబ్ నగర్ మహాసభలో విద్యార్జనే వారి మహా గర్జనగా వినిపించారు. ఇప్పుడు ఆనరబుల్ సీఎం కప్ ఆవిష్కరిస్తారు. సీఎం కప్ ఆవిష్కరణ, బ్రోచర్ ఆవిష్కరణ, అలాగే జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీలను అలవోకగా నిర్వహించిన తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ జెర్సీ అడ్వైజర్ జితేందర్ రెడ్డి గారు, క్రీడల శాఖ అమాత్యులు వాకిటి శ్రీహరి గారు, వారు ఫాస్ట్ బౌలర్.